తీసుకొచ్చిన ఆదికాండం. ఈ యోసేపు అనేటువంటి ఆయన మంచి దైవభక్తి కలిగినటువంటి వాడు. ఏ తరం నుంచి చెప్పండి కొద్దిగా మాట, చిన్నతనం నుంచే దైవభక్తి కలిగిన వాడు. అందుకే ఏమన్నదంటే బైబిల్ సామెతల గ్రంథంలో, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నా కోసం ప్రార్థన చేయట్లేదు ఎవరు, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు చేయట్లేదు, కళ్ళు మూసుకోవట్లేదు కదా. దేవునికి స్తోత్రం. కళ్ళు తెరిచి చూడండి, కొద్దిగా నాకెళ్ళి చూడండి. కళ్ళు మూసుకుంటే ఏమంటుందంటే సైతాను మబ్బు వచ్చేసింది. ఈ మాటలు చెవులు ఉంటాయి కానీ వినపడదు, లోనకి పోవు. కాబట్టి కొద్దిగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇలా అసలే మనకు పండగ. ఇప్పుడు మాట చెప్తుంది, మామూలుగా చచ్చిపోయిన వాళ్ళ కాడ బాగా ఏడుస్తాం. దేవుని బిడ్డలు ఆడతారా ఆడవరా? ఎందుకు ఏడుతారా? ఇక నువ్వు భలేకి చెప్తుంది. చచ్చిపోయిన బైబిల్ ఏం చెప్తుంది? చనిపోయిన వాళ్ళ దగ్గర ఏడవకూడదు అని ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, అదే ప్రకారం క్రీస్తు నందు మృతులైన వారు మరలా తిరిగి లేస్తారు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. యేసు ప్రభు వారు చచ్చిపోయి తిరిగి మహిమ శరీరంతో లేచాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయనలో క్రీస్తునందు మృతులు ధన్యులు అన్నది. అసలు మన నిరీక్షణ ఏంటంటే ఈ శరీర సంబంధమైన మరణం కాదు, ఇంకొక మరణం ఉంది, నరకం అనేది. దాని నుండి మనం తప్పించబడ్డాం. కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి దేవుని బిడ్డలు ఏడ్చే పనే లేదు, ఏడవకూడదు. కొంతమంది అంటే ఏడవలేదు క్రైస్తవులది. మనకు ఒక నిరీక్షణ ఉన్నది, లోకస్తులకు లేదు ఆ నిరీక్షణ. ఇప్పుడు మనకును లోకంలో ఉన్నటువంటి వారికి చాలా విషయాల్లో వ్యత్యాసం ఉంది. కనుక మరి యోసేపు జీవితంలో ఆలోచిస్తే ఆయనకి 12 మంది సహోదరులు, అన్నదమ్ములు 11, ఆయన 12. ఎన్నో నెంబరు అయినా 12 మందిలో ఎన్నో నెంబరు? యోసేపు నెంబరు 11వ నెంబరు. దేవునికి స్తోత్రాలు. అయితే ఈ ఒకటి చిన్నోడు, తర్వాత పెద్దోడు 10 మంది. ఈ యోసేపుకి దేవుడు కళల వరం ఇచ్చాడు. మంచి భక్తి కలిగినటువంటి వాడు. మనవాడి కళలు చెప్తుంటే అరే నీకు భలే భక్తి అని ఊరికే కళ్ళలో కొంతమంది కళ్ళు చెబుతుంటా దర్శనాలు వస్తుండే, అబ్బో భలే భక్తురాలే, భలే కళ్ళు వస్తున్నాయి, భలే ప్రార్థన చేస్తున్నావే. ఒకవాడు చెప్పేవాడు చూసి హేళన చేస్తాను. హేళన చేశారు యోసేపుకి వచ్చినటువంటి కళ. వాళ్ళ అన్నదమ్ములు, తండ్రి అందరూ కూడా సాగిలు పడుతున్నట్టుగా కళ వచ్చింది. వాడు హేళన చేశారు. ఏంట్రా నువ్వు చిన్నోడివి, నీకు మేము దండం పెడతావా అని ఆయన మీద అసూయ పూనుకున్నారు. ఇప్పుడు యోసేపుని తీసిపోయి కోపం వచ్చి వాళ్ళ అన్నదమ్ములు తండ్రి లేనప్పుడు తీసిపోయి గొట్లో పడేశారు. అక్కడి నుంచి ఐగుప్తులు ప్రయాణమై వెళుతూ ఉన్నారు, అమ్మేశారు. అక్కడ పోతీఫెర అనేటువంటి ఆయన ఇంట్లో ఉంచారు. దాసుడిగా అమ్మబడ్డాడు. ఆమె ఆయన మీద నింద మోపింది, తీసుకుపోయి జైలు వేశారు. చూడండి యోసేపు జీవితం ఎన్ని శ్రమలు గుండా వెళుతుందో. ఆ తర్వాత జైల్లో ఉంటే ఆ రాజుకి ఒక కల వచ్చింది, ఎవరు చెప్పలేకపోతుంటే యోసేపు అంతమూరుకు జైల్లో ఒక ఇద్దరుంటే వాళ్ళకి సేమ్ జరిగింది. వాళ్ళే ఆ రాజు దగ్గర ఉన్నారు. ఒక ఆయన, అయ్యా నా కలొత్తి ఫలానా జైల్లో ఉన్న వ్యక్తి చెప్పాడు, నాకు అట్నే జరిగింది, ఆయన పిలిపేంటి జరిగిందని చెప్పినప్పుడు ఆయన చెప్తే, ఇప్పుడు యోసేపు రాజు తర్వాత స్థానంలో యోసేపు ఉంచబడ్డాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుందాం. ముఖ్యమంత్రి తర్వాత కింద స్థానం ఏమంటారండి? ముఖ్యమంత్రి కంటే కింద ఉండే ఆయన ఏం పదవి అది? ఉప ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్నాడు. దాసుడిగా అమ్మబడినటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాడు. ఎట్లా వెళ్ళగలిగాడు ఈయన జీవితంలో అంటే 42వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 42. అమ్మా, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. చూడండి ఈ మాట చూడండి, ఏమని చెప్తున్నాడు? యోసేపు నేను దేవునికి
భయపడువాడను. ఏంటి? మనం దీవించబడడానికి మనలో ఏముండాలి? ఈరోజు యోసేపు ఒక ఉన్నత స్థానంలోనికి వెళ్ళాడంటే యోసేపులో ఏమున్నదంటే దేవుని భయము, భక్తి ఉన్నది. ఈరోజు నువ్వు ఉన్నత స్థాయిలో నుండి నువ్వు దిగజారిపోతున్నావు, లేకుంటే నువ్వు హెచ్చించబడట్లే. ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు, ఎన్నో రకాలుగా పెట్టుబడులు పెడుతున్నావు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. ప్రయత్నాలు చేయాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. వీటన్నిటికీ మించి దేవుని యందు భయము, భక్తి నువ్వు కలిగి ఉండాలి. అందుకనే 128వ కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి ఒక యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. భయభక్తులు కలిగి, భయము, భక్తి కలిగి ఉండేవారు దీవించబడతారు. ఎట్లా దీవించబడతారు? అక్కడ రాయబడిన వాక్యం ఏముంటో తెలుసా? మొదటిగా నీవు చేతుల కష్టార్జితం నువ్వు ఆశీర్వదించబడతావు. రెండవది నీ భార్య దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు. ఏమండి? నీవు తర్వాత పిల్లలు 4 తరాలను చూస్తావు, నీకు సమాధానం కలుగుతుందని సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఇది మన జీవితంలో నెరవేర్చబడుతుందంటే దైవ భయము, మనం భక్తిని మనము కలిగి ఉన్నప్పుడు. ఈ దైవ భయము, భక్తి గురించి చెప్పేటప్పుడు మనం ఆపోజిట్ మాటలు కూడా చెప్పుకోవాలి. రాత్రి మనం విన్నాం, శాస్త్రులు పరిసరులతో యేసు ప్రభు వారు అన్నారు. ఏమన్నారంటే వేషధారులారా అన్నాడు. వేషధారులారా అంటే దాని అర్థం ఏంటంటే అది నటన, యాక్టింగ్ అనమాట. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తారు వాళ్ళు, అదంతా వట్టిదే, నటన, అదంతా నటన. ఏమండి? వాళ్ళు చచ్చిపోతారు సినిమాలో, రియల్గా చచ్చిపోతారా? వట్టిదే, అది నటన. ఏంటి అంటే భక్తి కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే నటిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, మీ పెదవుల ద్వారా నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయము నాకు దూరముగా ఉంది. అందుకే అంత్య దినాల్లో, కడవరి దినాల్లో ప్రభు చెప్పినటువంటి మాట ఏం చెప్పాడంటే మనుషులు పైకి భక్తి గల వారిలాగుండి దాని శక్తిని ఆశ్రయించిన వారిలాగా ఉంటారు అన్నారు ప్రభు వారు పౌలు గారితో. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దైవ భక్తి మనం కలిగి ఉన్నప్పుడు మనలో గ్రోత్ కనబడుతుంది, ఎదుగుదల అనేది కనబడుతుంటుంది. నీ మాట, నీ ప్రవర్తన, నీ యొక్క పనిలో అభివృద్ధి, అన్ని విషయాల్లో నువ్వు గ్రాడ్యువల్గా క్రమక్రమంగా నువ్వు ఎదుగుతూ ఉంటావు నీ జీవితంలో. అది కొట్టొచ్చినట్లుగానే మనకు కనబడింది దైవ భక్తి కలిగినటువంటి వారు. మొదటి వ్యక్తిని గుర్తు చేశాను, యోసేపు దైవ భక్తి గలవాడు కనుక ఆయన హెచ్చించబడ్డాడు. రెండవ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి.